హై గైస్ చాలామంది ఏం చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు కానీ వాళ్ళ వెబ్సైట్స్ని హోస్ట్ చేయరు. సో ఈరోజు మనం సింపుల్గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్తో ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని హోస్టింగ్ చేద్దాం. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం, మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసుకున్నా. అండ్ హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తం నేను చార్ట్‌జీపీటీతో తీసుకొస్తున్నా. సో దీనికి సింపుల్గా నాకు పోర్ట్ఫోలియో వెబ్సైట్కి హెచ్టిఎంఎల్ ఇవ్వమంటే అది ఇచ్చేస్తుంది. సో మనం ఇదంతా మాన్యువల్గా కోడ్ చేయకుండా ఈ చార్ట్‌జీపీటీ నుంచి హెచ్టిఎంఎల్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసినాం. సో దీన్ని ఒకసారి మనం వితౌట్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ ఒకటి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. చూడొచ్చు నార్మల్ డెమో సైట్ వితౌట్ సిఎస్ఎస్ ఇట్లుందనమాట. సో ఇప్పుడు మనం సిఎస్ఎస్ యాడ్ చేద్దాం దీనికి. సిఎస్ఎస్ ఫైల్. సో ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సిఎస్ఎస్ కోడ్ పేస్ట్ చేసిన. దెన్ ఇప్పుడు ఒకసారి ఈ దాన్ని ఓపెన్ చేద్దాం. సో సిఎస్ యాడ్ చేయగానే వెబ్సైట్ చూడొచ్చు ఎంత నీట్గా అయిపోయిందో. అంటే నేను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడే చూస్తున్నా ఎంత బాగుంది. సో మేబీ జావా స్క్రిప్ట్ ఫైల్ ఇచ్చుంటే యాడ్ చేద్దాం. నేనైతే దానికి జావా స్క్రిప్ట్ ఫైల్ ఏమని చెప్పిన. ఓకే ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఉంటే ఏంటంటే ఈ బటన్స్ వర్క్ అవ్వు, ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ ఏమి ఉండదు అనమాట. క్లిక్ చేస్తే కూడా ఏం అవ్వట్లేదు. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇంటరాక్టివిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్ అయితే యాడ్ చేస్తున్నా. ఓకే. ఓకే. ఫైల్ అయితే సేవ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు చూడొచ్చు ఇంటరాక్టివిటీ అనేది వస్తుంది అనమాట మన వెబ్సైట్కి. టోగుల్ థీమ్ అంటే ఇది కంప్లీట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే కాదు, ఇది జస్ట్ డెమో వెబ్సైట్ అనమాట. జస్ట్ దీన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే నేను చాలా మంది హోస్ట్ చేయారనమాట. ఇంతవరకు చేస్తారు, సెల్ఫ్ ప్రాజెక్ట్ చేస్తారు, గిటబ్లో పోస్ట్ చేస్తారు. బట్ దీన్ని లైవ్లో ఉంచి దాని లింక్ షేర్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది, బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని మనం హోస్ట్ చేద్దాం. ఆ, దీన్ని హోస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక గిట్ రెపోజిటరీ క్రియేట్ చేసుకోవాలి. సో గిట్ రెపోజిటరీ చేయడానికి జస్ట్ ఆ హోల్డర్లోకి వచ్చి గిట్ ఇనిట్ అని కొడితే అది గిట్ రెపోజిటరీ అనేది ఇనిషియలైజ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ 3 ఫైల్స్ని గిట్కి యాడ్ చేయాలన్నమాట. గిట్ యాడ్ యాడ్ అని చెప్పి ఇప్పుడు నువ్వు సింపుల్గా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ స్టైల్ స్క్రిప్ట్ డాట్ చేసి అట్లా ఫైల్స్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. బట్ దాని బదులు మనకు మొత్తం యాడ్ చేయాలి కాబట్టి గిట్ యాడ్ డాట్ కొడితే మొత్తం యాడ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ గిట్ కమిట్. గిట్ కమిట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫస్ట్ వెర్షన్ నుండి తర్వాత దాన్ని చేంజెస్ చేసిన తర్వాత సెకండ్ వెర్షన్కి వెళ్ళిపోయినాక ఈ సైట్ మనది వర్క్ అవ్వట్లేదు అనుకో, మనం మళ్ళీ ఫస్ట్ వెర్షన్కి రావచ్చు అనమాట. సో అది గిట్ కమిట్ మైనస్ ఎం. సో ఇది మనది ఇనిషియల్ కమిట్ కాబట్టి ఇనిట్ అని ఇస్తున్నాం. ఇప్పుడు మనది గిట్ అనేది కమిట్ అయిపోయింది. ఇప్పుడు నేను గిటబ్లోకి పుష్ చేయాలి. గిటబ్ అంటే గిట్ అనేది లోకల్ మన కంప్యూటర్లో ఉంటుంది, గిటబ్ అనేది క్లౌడ్లో ఉంటుంది. సో మనం గిటబ్ బదులు గిట్ ల్యాబ్ కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి వాడచ్చు. సో పాపులర్ గిటబ్ కాబట్టి నేను గిటబ్ కనెక్ట్ చేస్తాను, గిటబ్లోకి మన రెపాజిటరీని పుష్ చేస్తున్నాను. సో ఇది నా గిటబ్ అకౌంట్. దీంట్లో నేను ఫ్రెష్గా ఒక కొత్త రెపాజిటరీ క్రియేట్ చేస్తున్నా. సో దీని పేరు వచ్చేసి పోర్ట్ఫోలియో వైటీ అని ఇస్తున్నా. ఇక్కడ మీరు ప్రైవేట్లో కూడా పెట్టొచ్చు, నేను పబ్లికే ఉంచిన. దెన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టెప్స్ ఇచ్చిందనమాట. మనం ఒకవేళ ఎంటీ రెపాజిటరీ అయితే ఇవి వాడాలి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెపాజిటరీ ఉంటే వీటిని వాడితే పుష్ అయిపోతుంది. సో నేను ఎగ్జిస్టింగ్ రెపాజిటరీ మనం క్రియేట్ చేసినాం కాబట్టి జస్ట్ దాంట్లోకి పుష్ చేస్తున్నాను. ఇక్కడ ఆ కమెంట్స్ కాపీ చేసి పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసిన అనమాట. సో ఇది ఈ లోకల్లో ఉన్న ఫైల్స్ అన్ని గిటబ్లోకి పుష్ అవుతాయి. దాన్ని ఇప్పుడు మనం గిటబ్కి వెళ్దాం, ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తే ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఫైల్స్ అయితే వచ్చేసినాయి. సో యాక్చువల్గా మనం ఒక రీడ్మీ ఇస్తే ఏంటంటే మన రెపాజిటరీ ప్రాజెక్ట్ కానీ రెపాజిటరీలో ఉన్న ప్రాజెక్ట్కి డిస్క్రిప్షన్ అనేది యాడ్ అవుతుంది అనమాట, చూడడానికి బాగుంటుంది. సో నేను ఈ రీడ్మీ ఫైల్ ఏఐతో జనరేట్ చేపిస్తా. గివ్ మీ వెరీ షార్ట్ రీడ్మీ ఫైల్. సో ఈ రీడ్మీ అయితే నేను కాపీ చేసి ఈ ఫైల్లో పేస్ట్ చేస్తున్నా. సో
రీడ్మీని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు రీడ్మీ ఇక్కడ మన లోకల్ కంప్యూటర్‌లో ఉంది. దీన్ని గిటబ్‌లోకి పుష్ చేస్తున్నా. సో, అక్కడ కొంచెం బ్యూటిఫుల్‌గా అనిపిస్తదనమాట. సో, దీన్ని గిట్ యాడ్ రీడ్మీ అనైనా కొట్టొచ్చు, లేకపోతే డాట్ అని కొట్టినా వచ్చేస్తది. గిట్ కమిట్ ఒక మెసేజ్ ఇద్దాం దీనికి. లైక్ రీడ్మీ యాడెడ్ గిట్ పుష్. ఇప్పుడు ఇక్కడ గిటబ్‌లో మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ రీడ్మీ దగ్గర మనకొక లైక్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. అక్కడ రీడ్మీ ఫైల్‌లో వచ్చినాయని. అండ్ గిట్ కమిట్స్ గురించి ఇంతకుముందు చెప్పిన కదా! ఇక్కడ వెర్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన వెబ్‌సైట్ ఒక లేటెస్ట్ వెర్షన్‌లో బ్రేక్ అయితే మనం ఓల్డ్ వెర్షన్‌కి రోల్ బ్యాక్ అవ్వచ్చు. సో, ఇవన్నమాట. స్టార్టింగ్ ఇనిట్ అని ఇచ్చిన కదా! ఇది ఫస్ట్ కమిట్. దెన్ ఇది రీడ్మీ యాడెడ్ కమిట్. సో, మనం ఇక్కడ వెర్షన్ కంట్రోల్‌లో కూడా చూడొచ్చు. కమిట్ ట్రీ అనేది ఉంటదన్నమాట ఇక్కడ. సో, దీన్ని ఇప్పుడు మనం సింపుల్‌గా హోస్ట్ చేయాలంటే చాలా సర్వీసెస్ ఉన్నాయి. లైక్ వర్సల్ గానీ, నెట్‌లిఫై గానీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో, మనం సింపుల్‌గా వర్సల్‌తో హోస్ట్ చేద్దాం దీన్ని. సో, నేను వర్సల్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నా వర్సల్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ యాడ్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ప్రాజెక్ట్. దెన్ ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే డైరెక్ట్ నేను గిటబ్‌ని లింక్ చేసినా కాబట్టి నా ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు ఒకవేళ వర్సల్‌లోని మీ అకౌంట్ లేకపోతే మీరు ఇక్కడ వర్సల్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ స్టెప్స్ ఉంటది. ఇప్పుడైతే నేను వర్సల్ అకౌంట్ ఓపెన్ చేసిన. నా ఇది నా వర్సల్ అకౌంట్ అనమాట. సో, మీకు ఒకవేళ వర్సల్‌లో అకౌంట్ లేకపోతే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏదో క్రియేట్ ఇచ్చి ఇక్కడ టీమ్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చి కంటిన్యూ కొట్టి నెక్స్ట్ ఇక్కడ గిటబ్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే సింపుల్‌గా ఉంటది. గూగుల్‌తో అయినా మీరు చేయొచ్చు. కానీ తర్వాత ఎలాగైనా మనం గిటబ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి గిటబ్‌తోనే వర్సల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కొంచెం బెటర్. సో, ఇప్పుడు ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి మనం మన ఫ్లో కంటిన్యూ అయిదాం. నెక్స్ట్ ఇక్కడ యాడ్ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నాది గిటబ్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇప్పుడే ఫ్రెష్‌గా క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇక్కడ చూపిస్తుంది పోర్ట్‌ఫోలియో వైటీ అని. దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఫ్రేమ్‌వర్క్ అనేది మీరు ఒకవేళ రియాక్ట్ గాని, యాంగులర్ గాని ఏమన్నా వేరే ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అది డిప్లాయ్ చేసేస్తది. సో, మనది జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కాబట్టి అది డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయిపోయింది. మేబీ ఇక్కడ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అని ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, లేనట్టుంది. సో, చూద్దాం మనం. సో, ఇదంతా సింపుల్‌గా ఉంచేసి నెక్స్ట్ కొట్టేద్దాం. ఇది ఆటోమేటిక్‌గా ఇదే మనకి డిప్లాయ్ అయిపోతదనమాట. సో, వెయిట్ చేద్దాం డిప్లాయ్‌మెంట్. సో, మనది సింపుల్ హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్ కాబట్టి డిప్లాయ్ అయిపోయింది. డైరెక్ట్ ఇక్కడ మన డిప్లాయ్‌మెంట్ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. సో, మనం ఇక్కడ డైరెక్ట్‌గా డొమైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లైక్ లేకపోతే వాళ్ళ డొమైన్ ఒకటి వాళ్ళ లింక్ అయితే ఇస్తారనమాట. వర్సల్.యాప్ అని ఎండ్ అయితదనమాట. అది ఓపెన్ చేసినప్పుడు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ యూఆర్ఎల్ అనమాట ఇది. మన రిపోజిటరీ నేమ్ -1 అది యూనిక్‌గా ఉండడానికి పెట్టిర్రు సంథింగ్. సో, నెక్స్ట్ వర్సల్.యాప్. సో, ఎండింగ్ వర్సల్.యాప్ అని ఉంటదనమాట. వాళ్ళ ఆహ్, లింక్ కాబట్టి. సో, మన డొమైన్ యాడ్ చేసుకుంటే మన ఇష్టం వచ్చిన డొమైన్ లింక్ ఉంటదనమాట ఇక్కడ. సో, ఇది చూడొచ్చు. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా ఎళ్లి చూడొచ్చనమాట. ఇప్పుడు మన కస్టమ్ డొమైన్ అయితే యాడ్ చేద్దాం మన ప్రాజెక్ట్‌కి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డొమైన్ ఉంటే ఎగ్జిస్టింగ్ డొమైన్ పైన క్లిక్ చేయాలి. లేకపోతే ఇక్కడ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చనమాట. నేనైతే నేమ్‌చీప్ నుంచి డొమైన్ అయితే పర్చేజ్ చేసిన. అండ్ ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్ నా డొమైన్ .me అనమాట. mhs.me. సో, దీనికి నేను ఫ్రంట్ సబ్ డొమైన్ వైటీ టెస్ట్ అని పెడుతున్నా. mydomain.me అనమాట. సో, సేవ్. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని కాన్ఫిగరేషన్ ఇస్తారనమాట. మనం మన DNSలో దీన్ని అప్డేట్ చేయాలి. డొమైన్ కొన్నప్పుడు ఏందంటే మనకి మనం డొమైన్ మేనేజ్ చేయడానికి DNS రికార్డ్స్ ఉంటాయన్నమాట. సో, మనకిప్పుడు ఈ వెబ్‌సైట్‌కి మన డొమైన్ కనెక్ట్ చేయాలంటే ఈ వాల్యూస్ ఇక్కడ వర్సల్‌లో ఇచ్చిన వాల్యూస్‌ని మన డొమైన్ రికార్డ్స్‌లో యాడ్ చేయాలి. సో, ఇక్కడ ఆహ్, ఈ వాల్యూని ఈ వాల్యూని అక్కడ యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను DNS సెట్టింగ్స్‌కొచ్చిన. ఇక్కడ కాన్ఫిగర్ DNS. సో, దీంట్లో నా DNS రికార్డ్స్ ఉంటాయి. సో, మనం ఏం చేయాలంటే ఒక DNS రికార్డ్ యాడ్ చేయాలి. ఇక్కడ నా ప్రీవియస్ ప్రాజెక్ట్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. సో, యాడ్ రికార్డ్. ఇక్కడ టైప్ ఏ రికార్డ్ దగ్గర సీనేమ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ సీనేమ్ అండ్ దెన్
నేమ్ వాల్యూ వచ్చేసి వైటీ టెస్ట్. ఇదేంటంటే సబ్ డొమైన్ కాబట్టి ఈ వాల్యూ ఇవ్వాలి. వైటీ టెస్ట్ కాపీ చేసిన ఇక్కడ వైటీ టెస్ట్. ఇవన్నీ యాజ్ ఏ బిగినర్ మీరు చేయకపోయినా పర్లేదు. జస్ట్ వాడిచ్చిన వరుసలు ఈ లింక్ ఉంటే సరిపోతుంది. బట్ మనం యాడ్ చేద్దాం జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. వాడిచ్చిన వాల్యూ అయితే ఇక్కడ పేస్ట్ చేసిన వైటీ మన డిఎన్ఎస్ వైటీ టెస్ట్ డాట్ మీ. సో ఇప్పుడు రాకపోవచ్చు కూడా. సో టైం తీసుకుంటుంది. సో ఇది కొంచెం ఫాస్ట్గా అయింది, బట్ మీ దగ్గర ఫాస్ట్గా అవ్వకపోవచ్చు. సో ఇదనమాట కంప్లీట్ వీడియో. సో మనం సింపుల్గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్తో వెబ్సైట్ క్రియేట్ చేసినాం అండ్ దాన్ని వర్సల్లో హోస్ట్ చేసినాం. ఇది నా ఫస్ట్ వీడియో. సో లైక్ మీకు నెక్స్ట్ కంటెంట్ ఏమైనా, ఫస్ట్ వీడియో అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది మళ్ళీ స్టార్టింగ్. సో ఇది ఫ్రెండ్స్, ఇది. బాయ్ బాయ్.